బయటికి తీసుకోరా సీతారామచంద్ర స్వామినే నమః త్వత్కృపయా యజమానస్య రేపాలగోత్రోద్భవస్య కల్వకుండ చంద్రశేఖరరావు నామధేయస్య యజమానస్య జన్మదినోత్సవసమये శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షం యజమానస్య గోత్రోద్భవస్య వష్ణోడి గోత్రోద్భవస్య దావ వసంతానామ్యాः సురేష్ నామధేయస్య నివేదితా నామ్యాः దేవాంశ నామధేయస్య సహ కుటుంబానాం दाक्षरिष गोत्रोद्भवस्य लक्ष्मीनारायण संदीप नामधेयस्य जलजा नाम्याः मैरा संदीप नामधेयस्य रुद्रा नामधेयस्य नमस्कुर्यान्नाश्लेषण एता एव देवता प्रीणा ओंगि उडगलंद उत्तमन पेत्पाडे नांगल नंबावै कुच्चात्ति नीराडिनाल तींगिन्नि नाडेल्लाम तिंगल मुम्मार पेदो सिद्धिरस्तु शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरस्तु शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय బాగా కోపం చూసినా ఇంకా చెప్తా ఇది ఏమైనా అవసరం అంటే మళ్ళీ यजमानस्य आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु गोविन्द गोविन्द उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेनं देवता विरुद्धरति यावतीर्वे देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्लीलं कीर्तयेत् प्रणयति ब्राह्मण आरुषय्य उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेनं देवता विरुद्धरति జై కేసీఆర్ జై కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అందరం ఇక్కడికి వెళ్ళి పార్టీ ఆఫీస్కి రాలేవు. జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అందరం ఇట్లనే బంధువులు అన్ని ఇట్లనే ఉండని ఎవరమ్మా సార్ ఇంకా ఎవరు ఇంజన్ పిల్ల ఆదిలాబాద్ దగ్గర అన్నారు కేసీఆర్ సార్ వెళ్ళలేదు
మరి కొడుకు మంగళ కేసీఆర్ లెక్క కావాలి. ఉద్యమం ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధననే ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, అల్పెరగని పోరాటం, తెలంగాణ రాష్ట్రం సాధనే నా యొక్క కర్తవ్యమైన ఆలోచనతోని ముందుకు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు అన్నిటి కూడా దిగమింగుతూ తెలంగాణ రాష్ట్రం కోసం నేను ప్రాణత్యాగం చేస్తా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి గట్టి పట్టుదలతో ముందుకు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి ఇలా ప్రాంతాల బట్టి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడుండే రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకువెళ్ళిందో మనందరికీ కూడా తెలుసు. ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మన కేసీఆర్ గారితోనే. ఇలా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఇంత అయ్యేదా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే ఇవాళ అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు పదవులు వచ్చేటియా? ఎవరన్నా కాదన్నా తెలంగాణకి జాతిపిత కేసీఆర్ గారే. ఇది ముమ్మాటికి నిజం. తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి వ్యక్తికి ఇలా మన జాతిపిత చేసుకోవడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణ త్యాగంతో చేసేటువంటి త్యాగాలకు ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఇలా ఘనంగా ఇలా జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ ఇక్కడ స్వీకరించడం జరిగింది. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బంగారు తెలంగాణ స్వాప్నికుడు మన తెలంగాణ జాతిపిత. మరి ఇవాళ ఈ 4 కోట్ల ప్రజానికానికి మరి ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా మరి ఒక స్వతంత్ర పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మన తెలంగాణ మహానుభావుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారి మరి జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక పండుగ దినం. కేసీఆర్ సార్ బర్త్డే అంటే ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో మరి ఉప్పొంగేంత ప్రేమ. ఆ విధంగా ఇవాళ ఒక పండుగ దినం. ఎందుకంటే ఆ ఒక పక్కపల్చని మనిషి లేకపోతే ఇవాళ 4 కోట్ల ప్రజలకు అసలు స్వేచ్ఛ వాయువులు లేవు, స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా మన హక్కులు మనకు లేకుండా ఉండేటి. కాబట్టి ఆ ఒక్కడే బయలుదేరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన హక్కులు మనకు వర్తించే విధంగా మరి నిధులు, నియామకాలు, నీళ్లు తెలంగాణ మరి సమైక్యాంధ్ర యొక్క కబంధ హస్తాల మధ్యలో మరి ఉన్నటువంటి మన తెలంగాణను మరి విముక్తి చెందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అందరికీ కూడా తెలుసు. గెలిచినా ఓడినా కూడా పోరాటమే వారి ధ్యేయం. ప్రజలతోటి మరి ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గెలిచినా ఓడినా కూడా ప్రజల కోసం ప్రశ్నించేటువంటి పార్టీ ఇలా గులాబీ పార్టీ, గులాబీ సైనికులు అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం. ఆనాడు పదవులను కూడా, కేంద్ర మంత్రి పదవులను కూడా, ఎమ్మెల్యే పదవిని కూడా, మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి చేయడం జరిగింది. ఎన్నో పదవుల త్యాగ ఫలితం. అదేవిధంగా ఇలా స్మరించుకోవాల్సింది చాలామంది అమరులు కూడా, చాలామంది విద్యార్థులు కూడా వారి యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఒక్క కేసీఆర్ సార్ వల్ల ఒక ప్లాన్. మరి తొలిదశ ఉద్యమంలో చాలామంది పోరాటం చేసినా కూడా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి జల దృశ్యంలో అక్కడ ఆఫీస్ పెట్టి ఇలా 4 కోట్ల ప్రజానికానికి స్వేచ్ఛ హక్కులు తీసుకొచ్చినటువంటి నాయకుని జన్మదినం సందర్భంగా మరి జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో, అదేవిధంగా పక్కకున్నటువంటి కోదండ రామాలయంలో మా యొక్క కారణ జన్ముడైనటువంటి కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి
మరి చల్లగా ఉంటేనే మేమంతా కూడా ఈ యొక్క తెలంగాణ కూడా బాగుంటుంది, చల్లగా ఉంటుందని చెప్పేసి అందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా లోక బాపిరెడ్డి గారు మాజీ మార్కెట్ చైర్మన్, మా పట్టణాధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మా జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణరావు గారు, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రతి ఒక్కరు మొన్న పోటీ చేసినటువంటి మరి గెలిచిన కౌన్సిలర్లు దేవేంద్ర నాయక్ గారు, అవర్ శివకేశ్వర్ బాబు గారు, హరీష్ గారు, కోరకంటి రాము గారు, మరి మాజీ తాజా ప్రజాప్రతినిధులు, మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా అప్పటి నుంచి మాత్రం బీఆర్ఎస్ కుటుంబంగా ఉన్నాం. అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒకటే ఒక కుటుంబంగా ఇలా ఈ పండుగ జరుపుకోవడం, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే స్ఫూర్తితోటి, ఎందుకంటే ఇలా ఓడినా గెలిచిన చాలామంది అభ్యర్థులు పోటీ చేసిరు. మరి పోరాటం చేయడం ముఖ్యం, యుద్ధంలో దిగడం ముఖ్యం, గెలుపు ఓటములు సహజం. ఆ విధంగా ఇవాళ జైత్యాల మున్సిపాలిటీలో మా యొక్క అభ్యర్థులందరూ కూడా ఆ వార్డుకు వాళ్ళే కౌన్సిలర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళే అనే విధంగా ఇలా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మరి ఏ వార్డుకి వెళ్ళినా, పట్టణం కావచ్చు, జైత్యాల నియోజకవర్గం కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏ ఒక్క ముసలమ్మని అడిగినా కూడా మరి కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటారు తప్ప ఎవరిని యాద్ చేసుకోరు. అటువంటి మరి కేసీఆర్ గారు ఇలా అనువనువున తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జైత్యాల నియోజకవర్గంలో పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు అభివృద్ధి చెందింది అని అంటే కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైందని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా మొక్కవోని దీక్షతోటి మన కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఉద్యమ నాయకుడు, ఇదే మనకి ఎప్పుడు కూడా ఉద్యమాలే మరి గులాబీ కండువకు కొత్త కాదు. కాబట్టి మనం అందరం కూడా ఇదే పోరాట స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. ప్రజలకు కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉందాం, ప్రజలకు అండగా ఉందాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకెళ్దామని చెప్పేసి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పిలుపునిస్తూ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరొకసారి ఆ మహానేతకు మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ.